భారతదేశంలో ఏ రాష్ట్రం యూపీఐ లావాదేవీల తీవ్రతలో అగ్రస్థానంలో ఉంది? తెలంగాణ. ఫోన్పే డేటాను ఉపయోగించి ఆర్బీఐ సెప్టెంబర్ 2025 బులెటిన్ ప్రకారం యూపీఐ లావాదేవీల తీవ్రతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ మరియు మహారాష్ట్రాలు నిలిచాయి. పట్టణీకరణ, వలసలు మరియు సాంకేతిక స్వీకరణ కారణంగా డిజిటల్ చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఈ అధ్యయనం హైలైట్ చేస్తున్నది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా ఏ దేశం ర్యాంకు పొందింది? సింగపూర్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం సింగపూరు అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా నిలిచింది. దాని తర్వాత స్థానంలో దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాలు నిలిచాయి. ఇక భారతదేశం 85వ స్థానానికి పడిపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు కూడా చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గిగావాట్ స్కేల్ ఏఐ హబ్ను గూగుల్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అమెరికా వెలుపల గూగుల్ యొక్క అతిపెద్ద గిగావాట్ స్కేల్ ఏఐ హబ్బు భారతదేశంలోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబడుతున్నది. అక్టోబర్ 2025లో ప్రకటించబడిన ఈ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో $15 బిలియన్ పెట్టుబడిని కలిగి ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే జూ ఏ జూలాజికల్ పార్కులో ఉంది? బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కు, కర్ణాటక. బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కు భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే జూగా అవతరిస్తున్నది. ఈ జూ పూర్తిగా పార్కు లోపల ఉత్పత్తి చేయబడిన పునరుత్పాదక శక్తిపై నడుస్తుంది. ఈ బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కు బన్నెరఘట్ట నేషనల్ పార్కులో భాగం. ఈ పార్కులో జంతు సంరక్షణ కేంద్రం, సీతాకోకచిలుక పార్కు, సఫారీ జోను మరియు జూ ఉన్నాయి. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ నివేదిక ప్రకారం 2023లో ఏ రాష్ట్రం జనన సమయంలో అత్యల్ప లింగ నిష్పత్తిని నమోదు చేసింది? జార్ఖండ్. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆధారంగా భారతదేశ వైటల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2023లో భారతదేశంలో 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. ఇది 2022 కంటే దాదాపు 2.32 లక్షలు తక్కువ. ఈ నివేదికను భారత రిజిస్ట్రార్ జనరల్ సంకలనం చేశారు. 2023లో నమోదైన మొత్తం మరణాలు 86.6 లక్షలు. 2022లో 86.5 లక్షల కంటే కొంచెం ఎక్కువ. జనన సమయంలో జార్ఖండ్లో అత్యల్ప లింగ నిష్పత్తి 899. అరుణాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 1085 నమోదయ్యాయి. పంత్ ఉర్దూ 13, పంత్ ఉర్దూ 14, పంత్ మటర్ 554 మరియు పంత్ జౌ 1106 అనే కొత్త పంట రకాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఉత్తరాఖండ్. అక్టోబర్ 12న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్లో జరిగిన 118వ అఖిల భారత రైతు ఉత్సవం సందర్భంగా కొత్తగా అభివృద్ధి చేసిన పప్పులు మరియు బార్లీ రకాలను ప్రారంభించారు. ఇందులో పంత్ ఉర్దూ 13 మరియు పంత్ ఉర్దూ 14 అధిక దిగుబడి మరియు మెరుగైన వ్యాధి నిరోధకత కలిగిన మెరుగైన ఉర్దూ బీన్ అనగా నల్లపప్పు రకాలు. ఇక పంత్ మటర్ 554 అనేది రైతుల ఆదాయాన్ని పెంచడానికి రూపొందించబడిన అధిక దిగుబడినిచ్చే బఠానీ రకం. ఇక పంత్ జౌ 1106 అనేది ఈ ప్రాంతంలోని రైతులకు పంట ఎంపికలను వైవిధ్యపరచడానికి ప్రవేశపెట్టబడిన కొత్త బార్లీ రకం. మోండియా కల్ట్ 2025 సమావేశంలో వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ను ప్రారంభించిన సంస్థ ఏది? యునెస్కో. యునెస్కో ఇటీవల
మోండియా కల్టు 2025 సమావేశంలో వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ను ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా దొంగిలించబడిన సాంస్కృతిక వస్తువుల యొక్క మొదటి వర్చువల్ ఇమర్సివ్ రియాలిటీ మ్యూజియాన్ని సృష్టించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఈ మ్యూజియం సౌదీ అరేబియా రాజ్యం ఆర్థికంగా మద్దతిస్తుంది మరియు ఇంటర్పోల్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ వ్యాజ్యాలను అరికట్టడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? విశ్వాస్ పథకం. కార్మిక మరియు ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో విశ్వాస్ పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 238వ సమావేశంలో ఈ ప్రారంభం జరిగింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర నిబంధనల చట్టం కింద హేతుబద్ధమైన శిక్షా నష్టాలను ప్రవేశపెట్టడం ద్వారా వ్యాజ్యాన్ని తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఐఎంఎఫ్ 2025-26 సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? 6.6%. భారత దిగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ ఐఎంఎఫ్ 2025-26 సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 6.4% నుండి 6.6%కి పెంచింది. అయితే 2026-27 సంవత్సరానికి వృద్ధిని 6.2%కి కొద్దిగా తగ్గించారు. ఈ సవరణ సుంకాల ప్రభావాలను అధిగమించే సంవత్సరానికి బలమైన ప్రారంభాన్ని ప్రతిబింబిస్తుంది. ఐఎంఎఫ్ కూడా 2025లో దాని ప్రపంచ వృద్ధి అంచనాను 3.2%గా నవీకరించింది. అదే సమయంలో యుఎస్ఏ చైనా వాణిజ్య యుద్ధం తిరిగి ప్రారంభమైతే ప్రపంచ మరియు భారత ఆర్థిక ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. తల్లి నుండి బిడ్డకు హెపటైటిస్ బి, హెచ్ఐవి మరియు సిఫిలిస్ సంక్రమణను 3 రెట్లు తొలగించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? మాల్దీవులు. తల్లి నుండి బిడ్డకు హెపటైటిస్ బి, హెచ్ఐవి మరియు సిఫిలిస్ వ్యాప్తిని 3 రెట్లు తొలగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా మాల్దీవులు అవతరించింది. తల్లి నుండి బిడ్డకు హెపటైటిస్ బి వ్యాప్తిని తొలగించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మాల్దీవులను ధృవీకరించింది. మాల్దీవుల్లో 95% కంటే ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు హెచ్ఐవి, సిఫిలిస్ మరియు హెపటైటిస్ బి కోసం దాదాపు సార్వత్రిక పరీక్షతో ప్రసూతి సంరక్షణ పొందుతున్నారు. గోమతి నదిని పునర్జీవింపజేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? గోమతి పునర్జీవన మిషన్. నది నిరంతరాయంగా ప్రవహించేలా చూసేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల గోమతి పునర్జీవన మిషన్ను ప్రారంభించారు. నదిలోకి ప్రవహించే పట్టణ మురుగునీటిలో 95% అడ్డుకోవడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. గోమతి నది గంగా నదికి ఉపనది. ఇది పూర్తిగా ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. దీనిని గుమ్తి లేదా గోమతి అని కూడా పిలుస్తారు. ఇది రామగంగా మరియు శారదా నదుల మధ్య ప్రాంతాన్ని ప్రవహిస్తుంది. ఇది చివరికి గంగా నదిలో కలుస్తుంది. స్టెడ్ఫాస్ట్ నూన్ 2025 అని పిలువబడే నాటో అణు నిరోధక వ్యాయామానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? నెదర్లాండ్స్. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ స్టెడ్ఫాస్ట్ నూన్ అనే వార్షిక అణు నిరోధక వ్యాయామాన్ని నిర్వహిస్తున్నది. ఈ వ్యాయామం నాటో యొక్క అణు నిరోధక సంసిద్ధతను పరీక్షిస్తుంది. దీనిని ప్రతి సంవత్సరం వేరే నాటో దేశం నిర్వహిస్తుంది. ఇక 2025లో నెదర్లాండ్స్ వోల్కెల్ ఎయిర్ బేస్లో స్టెడ్ఫాస్ట్ నూన్ను నిర్వహిస్తుంది. ఫిన్లాండు, పోలాండు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ మరియు ఇతర మిత్ర దేశాలు పాల్గొంటున్నాయి. ఇండియాస్ బ్లూ ఎకానమీ స్ట్రాటజీ ఫర్ హార్సనింగ్ డీప్ సీ అండ్ ఆఫ్షోర్ ఫిషరీస్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్.
నీతి ఆయోగ్ అక్టోబర్ 2025లో ఇండియాస్ బ్లూ ఎకానమీ స్ట్రాటజీ ఫర్ హార్సనింగ్ డీప్ సీ అండ్ ఆఫ్షోర్ ఫిషరీస్ అనే నివేదికను విడుదల చేసింది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు. ప్రపంచ ఉత్పత్తిలో 8% వాటాను అందిస్తూ 30 మిలియన్ల జీవనోపాధికి మద్దతిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మత్స్య ఎగుమతులు 60,523 కోట్లు ఆర్జించాయి. అక్టోబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి విదేశీ భాషల ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్ అనగా సీఎం ఫ్లైట్ను ప్రారంభించింది? అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి విదేశీ భాషల ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్ సీఎం ఫ్లైట్ను ప్రారంభించారు. ప్రపంచ ఉపాధి అవకాశాల కోసం అస్సాం యువతకు విదేశీ భాషా నైపుణ్యాలను అందించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. 180 మంది యువకులతో కూడిన మొదటి బృందం సాంస్కృతిక శిక్షణ, ఉద్యోగ నియామక మద్దతు మరియు ఆర్థిక సహాయంతో పాటు జపనీస్ భాషా శిక్షణను పొందుతుంది. ఈ ఇనిషియేటివ్ ఇండో జపాన్ సహకారం మరియు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. మహారాష్ట్రలోని 5 బీచ్లు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందాయి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? డెన్మార్క్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. మహారాష్ట్రలోని 5 బీచ్లు ఇటీవల అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందాయి. సర్టిఫైడ్ బీచ్లు రాయ్గఢ్ జిల్లాలోని శ్రీవర్ధన్ మరియు నాగావు, పాల్ఘర్ జిల్లాలోని పర్నాకా మరియు రత్నగిరి జిల్లాలోని గుహగార్ మరియు లడ్గర్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను డెన్మార్క్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రదానం చేస్తుంది.